గ్రేటర్ హైదరాబాద్ ను మరింత విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాలను దగ్గరలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజెట్ జారీ చేసింది. ఈ ఊర్లలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేసింది. గ్రేటర్ హైదరాబాద్ ను మరింత విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాలను దగ్గరలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజెట్ జారీ చేసింది. ఈ ఊర్లలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేసింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, మహా హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ గ్రామాలు ఏ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి? సౌజన్య, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద చాలా సార్లు చెప్పారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఈ ఓఆర్ఆర్ పరిధికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఈ మున్సిపాలిటీ ఆ పరిధిలో ఉండే అక్కడ దగ్గరలో ఉండే మున్సిపాలిటీలోకి విలీనం చేస్తామని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఒక లెక్క కూడా తేల్చారు అధికారులు. సో దాన్ని నిన్న ఏదైతే ఈ ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 45 గ్రామాలను అక్కడ ఉన్నటువంటి ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఇందులో మొత్తం 45 గ్రామాలు ఉంటాయి. ఇందులో ఈ 45 గ్రామాలకు సంబంధించి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఉంటాయో మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఈ గ్రామాలన్నిటి కూడా మొత్తం విలీనం చేశారు. అయితే ఇందులో ఒక్కసారి మనం చూస్తే ఇందులో మొత్తము 3 జిల్లాలు ఉన్నాయి. మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి జిల్లా ఉంది, తర్వాత రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరికి సంబంధించి ఇంకోటి సంగారెడ్డి జిల్లా. ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఎన్ని గ్రామాలు ఏ జిల్లాలు ఉన్నాయి అనే దాని మీద ఒకసారి మీకు ప్రయత్నం చేస్తున్నాను. మల్కాజ్గిరి జిల్లా నుండి మొత్తం 23 గ్రామాలు ఉన్నాయి. మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినవి మొత్తం 23 గ్రామాలు. 7 మున్సిపాలిటీలో ఈ 23 గ్రామాలను విలీనం చేశారు. అంటే 7 మున్సిపాలిటీ అంటే 23 గ్రామాలకు సంబంధించి దానికి దగ్గరలో ఉండే ఆ గ్రామాలకు ఏదైతే విలీనం అవుతున్నాయో విలీనం అవుతున్నటువంటి గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ గ్రామాలను విలీనం చేశారు. ఇది మల్కాజ్గిరికి సంబంధించింది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసే మనకు మొత్తం 11 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 11 గ్రామాలు ఉంటాయి. అవి అక్కడ ఆ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆ పరిధికి ఆ గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలో ఈ 11 గ్రామాలను విలీనం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా నుంచి చూస్తే మనకు మొత్తం 11 గ్రామాలు విలీనం చేశారు, మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అవి మొత్తం 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 11 గ్రామాలను 2 మున్సిపాలిటీలో విలీనం చేశారు. సో ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది, గ్రామ పంచాయతీలతో పోల్చుకుంటే ఏదైతే ఈ చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా మున్సిపాలిటీల్లో విలీనం చేస్తే అవి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ 45 గ్రామాలు కూడా విలీనమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోడ్లకు సంబంధించి కానివ్వండి, తర్వాత కొన్ని యూనివర్సిటీస్, ఇట్లా వివిధ కొన్ని కంపెనీలు ఇతర అమెరికా నుంచి ఇప్పటికే అమెరికా కూడా ప్రత్యేకంగా టూరు వెళ్ళారు. అక్కడ నుంచి కూడా కొన్ని పెట్టుబడులు కూడా ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లోనే ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ ఏదైతే విలీనం ఉంటుందో ఈ విలీనం చేసి ఇవన్నీ కూడా మరింత డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ విలీనానికి సంబంధించింది ఆర్డినెన్స్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఒక్కసారి మనకు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన దాంట్లో మొత్తం ఈ మున్సిపాలిటీలు ఏ మున్సిపాలిటీలో ఎన్ని గ్రామాలు విలీనమయ్యాయి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. గట్కేసర్కి సంబంధించిన దాంట్లో ఏదైతే ఏదులాబాదు, తర్వాత ఖానాపూర్, ఏదులాబాద్, తర్వాత మర్రెపల్లిగూడ, ఇవి ఈ 3 గ్రామాలు గట్కేసర్ దాంట్లో విలీనమయ్యాయి. ఇక ఆ తర్వాత నాగారంకి సంబంధించిన దాంట్లో కీసరా, రాంపల్లి దాయరా, తర్వాత చీర్యాల, తర్వాత బాచారం, తర్వాత బొమ్మరాజ్పేట, షామీర్పేట ఇవి ఉన్నాయి. ఇక వీటితో పాటు మేడ్చల్కి సంబంధించిన దాంట్లో చూస్తే మనకు రాయలాపూర్, తర్వాత పూడూరు ఇవి ఉన్నాయి. తర్వాత గుండ్లపోచమ్మపల్లికి సంబంధించిన దాంట్లో గౌడవెల్లి, ముషిరాబాద్ ఉన్నాయి. తర్వాత దమ్మాయిగూడకు సంబంధించిన దాంట్లో తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, తర్వాత కరీంగూడ, తర్వాత గోధుమకుంట, ఇవి ఈ దమ్మాయిగూడకు సంబంధించిన మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమయ్యాయి. ఇక పోచారం సంబంధించిన దాంట్లో చౌదరిగూడ, తర్వాత వెంకటాపూర్, కాచవాణి, సింగారం, కొర్రెముల, ఈ ప్రతాప సింగారం, ఇవి పోచారం మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో విలీనమయ్యాయి. సో ఇవి ఇందాక మల్కాజ్గిరికి సంబంధించింది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చూస్తే మనకు పెద్దంబర్పేట దాంట్లో కుత్బుల్లాపూరు, తర్వాత తారామతిపేట, తర్వాత గొర్రెల్లి, తర్వాత బాచారం, ఇవి పెద్దంబర్పేట దాంట్లో విలీనమయ్యాయి. ఇక శంషాబాద్ దాంట్లో చూస్తే మనకు
రషీద్గూడ, తర్వాత బహదూర్గూడ, తర్వాత హమీదుల్లా నగర్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, ఇవి శంషాబాద్కు సంబంధించింది. అట్లా ఇక శంకర్పల్లికి సంబంధించి ఈ మీర్జాగూడ, తుక్కుగూడకు సంబంధించి హర్షగూడ, ఈ గ్రామాలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి ఈ మున్సిపాలిటీ దాంట్లో విలీనం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే మనకు అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఇందులో ఐలాపూర్ ఉంది, తర్వాత కిష్టారెడ్డిపేట ఉంది, తర్వాత పటేల్గూడ, తర్వాత దాయరా, తర్వాత సుల్తాన్పూర్. ఇక పటాన్చేరుకు సంబంధించిన దాంట్లో పోచారం, ముత్తంగి, తర్వాత ఖానాపూర్, వీటితో పాటు మరో 2 గ్రామాలు ఉన్నాయి. ఇట్లా మొత్తం 45 గ్రామాలను ఆ సంబంధిత గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేసింది. ఈ విలీనం ద్వారానే మరింత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వీటికి సంబంధించిన దాంట్లో ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ మధ్య కాలంలోనే మంత్రి శ్రీధర్ బాబు కూడా దీని మీద కొన్ని కామెంట్లు కూడా చేశారు. సో అక్కడ ఈ గ్రామాలు కనుక మున్సిపాలిటీలో విలీనమైతే అక్కడ ఉన్నటువంటి ఏరియా మరింత అభివృద్ధి అవుతుంది, తర్వాత రోడ్ల విస్తరణ జరుగుతుంది, తర్వాత అక్కడ పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు కూడా స్థాపించే అవకాశం ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఈ గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమైతే అన్ని రకాలుగా కూడా ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ 45 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమని భావించవచ్చు. సౌజన్యం.